ఏంటి టైటిల్ చూసి కాస్త షాక్ అయ్యారా? మెగాస్టార్ చిరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీకి గుడ్ బై చెబుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. అలాంటి పార్టీలో ఉన్న చిరు 2019లో ఏపీ సీఎం ఎలా అవుతాడబ్బా అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరి 2019 సాధారణ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాపుల ఓట్లకు గాలం వేయడం ద్వారా చిరును సీఎం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా చిరును సీఎం అభ్యర్థిగా చేస్తే కాంగ్రెస్ కాస్తో కూస్తో పుంజుకుంటుందని ప్లాన్ చేస్తుందట. ఇది ఇలా ఉంటే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతారన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. చిరుకు పొలిటికల్ గా పెద్ద క్రేజు లేదు. మరి ఈ టైంలో చిరును సీఎం అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ ఎంతవరకు గెలుస్తోంది అన్న ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.